వెల్కమ్ టు యోయో టీవీ. 550 కోట్ల భారీ బడ్జెట్ తో దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న చిత్రమే రోబో 2.0. 2010లో వచ్చిన రోబో చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ మరియు అమీ జాక్సన్లు హ్యూమనాయిడ్ రోబో పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారి నెగటివ్ రోల్లో కనిపించాడు. ఈ సినిమాలో 40% వరకు గ్రాఫిక్స్ ఉంటాయని దర్శకుడు శంకర్ చెప్పడంతో పాటు ట్రైలర్ లో కనిపించిన అబ్బురపరిచే విజువల్ గ్రాఫిక్స్ ఔరా అనిపించాయి. భారత చిత్రసీమలో ఇప్పటి వరకు కనిపించని గ్రాఫిక్స్ మాయాజాలం ఈ సినిమాలో చూపించబోతున్నారు. అలాంటిది ఇండియన్ సినీ హిస్టరీలోనే గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్న చిత్రంగా ప్రచారమైన 2.0 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. భారీ సినిమాల రివ్యూలను ఒకరోజు ముందే చెప్పేసే సినీ క్రిటిక్ ఉమేర్ సంధు 2.0 ఇప్పటికే తన రివ్యూతో ముందుకు రాగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన రోబో 2.0 భవితవ్యాన్ని ఈ రివ్యూలో చూసేద్దాం. కథా కథనం విశ్లేషణ. భారత చిత్రసీమలో ఇప్పటి వరకు కనిపించని గ్రాఫిక్స్ మాయాజాలం ఈ సినిమాలో జనాలు చూసే అదృష్టం మనకు దక్కింది. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ విజువల్స్ తో ప్రేక్షకులని మరింత సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తడానికి 3Dలో కూడా విడుదల చేశారు చిత్ర బృందం వారు. ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడిలో 4వ వంతు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన ఈ రోబో 2.0 మూల కథ విషయానికి వస్తే ప్రపంచానికి మొబైల్ వాడకంతో వచ్చే రేడియేషన్, దానివల్ల ప్రజలకు జరిగే హాని అనే సామాజిక కథాంశం చుట్టూరానే ఈ రోబో కథను అల్లుకున్నాడు దర్శకుడు శంకర్. మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల హాని జరుగుతుందని, సెల్ ఫోన్లు, మొబైల్ టవర్లు జంతుజాలానికి హానికరమని, పశుపక్ష్యాదులు మానవుల జీవనానికి ప్రమాదకరమని కళ్లకు అతికినట్టు ఈ చిత్రంలో శంకర్ చూపెట్టాడు. ఈ మొబైల్ వాడకం ద్వారా జనజీవన స్రవంతిని అల్లకల్లోలం చేసే ఒక అతీత శక్తి విలన్ అక్షయ్ కుమార్ రూపాన ఇండియన్ గవర్నమెంట్ ఎదుర్కోలేక చెతికల పడ్డప్పుడు ఈ అతీత శక్తుల నుండి సైంటిస్ట్ హీరో రజనీకాంత్ ప్రజలను ఎలా కాపాడాడు, దుష్ట శక్తుల ఆటలను రోబో 2.0 వర్షన్ ద్వారా ఎలా మట్టి కర్పించాడన్న పాయింట్ ని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో చిత్రీకరించిన వైనం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. సినిమా ఆద్యంతం అక్షయ్ కుమార్, రజనీకాంత్ మధ్యలోనే యాక్షన్ సన్నివేశాలతో ఎక్కడ ఇసుమంతైనా బోర్ కొట్టకుండా శంకర్ ఒక అద్భుతమైన సినిమాను మనకు అందించడం జరిగింది. ఇక 2.0 చిత్రమంతా సూపర్ స్టార్ రజనీకాంత్ వన్ మ్యాన్ షోగా నడిచిపోతుంది. 60 సంవత్సరాలు దాటిన రజనీ నటించిన తీరు చూస్తే బాలీవుడ్ లో గానీ ఇతర హీరోలు ఎవరు కానీ రజనీకి సాటి రారని ఘంటాపదంగా చెప్పొచ్చు. రజనీ స్టైల్, నటన సినిమాకు ప్రధాన హైలైట్ కానుంది. ఇక హీరోయిన్ అమీ జాక్సన్ కూడా తన అందచందాలతో అద్భుతంగా తెరపైన కనిపిస్తోంది. ఇక అక్షయ్ కుమార్ విషయానికి వస్తే అతను తప్ప మరొకరు పోషించలేనంతగా విలన్ పాత్రలో ఒదిగిపోయాడు అక్షయ్ కుమార్. అక్షయ్ పవర్ఫుల్ పాత్రతో ప్రేక్షకులను మాయ చేశాడని చెప్పొచ్చు. ఈ రోబో 2.0 సినిమా చాలా కాలం ప్రేక్షకుల మనసులో ఉండిపోతుంది. కష్టతరమైన సబ్జెక్ట్ ను శంకర్ తీర్చిదిద్దిన వైనం, అతడి విజన్, కార్యనిర్వహణ తీరు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. శంకర్ విజన్ మాత్రమే పెద్దది కాదు, 2.0 అవుట్పుట్ కూడా అంతకు మించిపోయింది అని చెప్పుకోవచ్చు. 2.0 చిత్రంతో డైరెక్టర్ గా శంకర్ దేశంలోనే బెస్ట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడం ఖాయం. అతని ప్రతిభ పాఠవాలు, టేకింగ్ చూస్తే అది ఈసారి మరింత స్పష్టమవుతుంది. ఈ చిత్రంతో శంకర్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఆఖరిగా భారతీయ సినిమాకే 2.0 గర్వకారణంగా మారే చిత్రంగా నిలుస్తుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇప్పటి వరకు కనీవిని ఎరుగని సైంటిఫిక్ ఫిక్షన్ చిత్రంగా నిలిచిపోతుంది 2.0. రోబోల కథతో వచ్చిన సినిమాలకే ఒక టెక్స్ట్ బుక్ గా మారనున్న ఈ రోబో 2.0కి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. చూసారు కదండి, ఇది 2.0 మూవీ రివ్యూ. మరో వారం మరో మూవీ రివ్యూతో మేము ముందుంటాను. Until then, you guys take care, keep smiling, keep watching Yoyo TV. This is Shravanti signing off. Bye bye. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.